అదేవిధంగా మహానాడులో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేసిన అంశం మీద కూడా మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు మనకి వారసత్వంగా ఇచ్చిందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 10 లక్షల కోట్లని గత ప్రభుత్వం మనకి వారసత్వంగా అప్పు ఇచ్చారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా 1,20,000 కోట్లు ఇంకా ఏదైతే బిల్స్ సంబంధించిన పెండింగ్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఆ బిల్స్ ఇంకా 1,20,000 కోట్లు ఇవ్వాలి. వాటిని కూడా మనకు వారసత్వంగా వచ్చాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. అన్ని విషయాల మీద కేంద్రంతో మాట్లాడుతున్నాం, కేంద్రంతో సంప్రదింపు చేస్తున్నాం. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఆయా అప్పుల్ని కవర్ చేసేందుకు కేంద్రంతో అన్ని రకాల సంప్రదింపులు చేస్తున్నాం అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వం మనకి వారసత్వంగా 10 లక్షల కోట్లు అప్పు ఇచ్చింది. అదేవిధంగా గతంలో ఉన్న నీరు చెట్టు అనే కార్యక్రమం సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి కూడా బిల్స్ రాలేదు. తెలుగుదేశం పార్టీ సంబంధించిన క్యాడర్ కూడా కొన్ని బిల్స్ రాలేదు అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కాబట్టి వారసత్వంగా 10 లక్షల కోట్లు మనకి అప్పు ఉంది అని వారసత్వంగా వచ్చింది అనే విషయాన్ని ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బడ్డెన ఉంది అనే విషయాన్ని మహానాడు వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు క్యాడర్కి, లీడర్కి, అక్కడ జిల్లా వ్యాప్తంగా మహానాడుకు వచ్చిన అభిమానులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యక్తులకి ప్రధానంగా ప్రాక్టికల్గా అర్థమయ్యే రీతిలో చెప్పారు. థ్యాంక్ యూ.